రైస్. చూడండి నేనైతే కొత్తిమీర మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాను. చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర రెండు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ నేనైతే మిక్సీ పట్టుకున్నా. ఇలానే మొత్తం కొత్తిమీర కూడా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎంత రైస్ చేసుకోవాలనుకుంటారో దానికి తగ్గట్టు కొత్తిమీరని పేస్ట్ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ నేనైతే కొత్తిమీర అంతా పట్టేసుకున్నాను. మనం ఈ పచ్చిమిర్చి వేసింది మాత్రం సపరేట్గా ఉంచుకొని మీకు ఎంత కారం కావాలనేది దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేనైతే 20 రూపీస్ కొత్తిమీర తీసుకున్నా. చూడండి అంత పేస్ట్ పట్టేసా. తయారీకి కావాల్సిన పదార్థాలు చూసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు ఫ్రెండ్స్. చూడండి ఇవైతే పల్లీలు, ఇదైతే బిర్యానీ ఆకు ఫ్రెండ్స్. ఇవి 2 లవంగాలు తీసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాం. చెక్క కూడా ఒకటి ఫ్రెండ్స్. గ్యాస్ అయితే ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొద్దిసేపు ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఫ్రెండ్స్. జీడిపప్పు కూడా వేసుకోవాలి. అయితే హీట్ ఎక్కిన ఫ్రెండ్స్ మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు అవి వేస్తున్నా. ఇప్పుడు ఇందులోకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మంచిగా హీట్ ఎక్కింది. ఇందాక తీసుకున్న బిర్యానీ ఆకు కూడా వేయండి ఫ్రెండ్స్. మొత్తం అన్ని లవంగా, చెక్క అన్ని ఇందాక తీసుకున్న అన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూపించాను కదా ఫ్రెండ్స్ కాజు వేయాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. దీన్నైతే బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ ఎందుకంటే కొద్దిగా తొందరగా మగ్గడానికని సాల్ట్ వేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా అది మగ్గేలోపు చూడండి నేనైతే ఇప్పుడే వేడివేడి అన్నం వండాను. అది కొద్దిగా ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. అందులోకి తర్వాత యాడ్ చేసుకోవడానికని ఇప్పుడు కొద్దిగా ఇలా చేసుకొని పెట్టుకుంటే తర్వాత ఈజీ అయిపోతుందని. చూడండి ఫ్రెండ్స్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇందాక నేను బట్టి పెట్టుకున్నాను కదా కొత్తిమీర పేస్ట్. ఇప్పుడు ఇది దాంట్లో వేయాలి. చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తుంది మంచిగా. దీని రైస్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదేమో పచ్చిమిర్చి పేస్ట్ ఇందాక సపరేట్ పట్టుకున్నాం కదా ఇదైతే మనకి నేను చెప్పినా కదా మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి మీరు పేస్ట్ వేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్నైతే కొద్దిసేపు మగ్గనియాలి. చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా దీన్ని కొద్దిగా మగ్గనివ్వాలి. చూడండి కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. చూసుకున్నాము. ఇప్పుడైతే ఇది పచ్చివాసన పోయినట్టే ఉంది. చూడండి
ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక చూసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇందాక మనం కొత్తిమీర పేస్ట్ పట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందులో ఉన్న వాటర్ మొత్తం మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా పైకి రావాలి. అంతసేపు మగ్గనివ్వాలి. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న అది అన్నం, వేడివేడి అన్నం ఉంది కదా, అదైతే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మా మమ్మీ అయితే యాడ్ చేస్తున్నారు. మీకు ఎంత రైస్ కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ పేస్ట్ పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చూడండి, దీనితో మంచిగా కలిపేసింది మా మమ్మీ. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చూస్తుంటేనే నోరు ఊడుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మా తమ్మునికి వేసి ఇద్దాము. టేస్ట్ ఎలా ఉందో చెప్తారు ఫ్రెండ్స్, సరేనా? చూడండి ఫ్రెండ్స్, మా తమ్మునికి అయితే ఇస్తున్నా. ఇదిగోరా తమ్ముడు, చూసి టేస్ట్ ఎలా ఉంది చెప్పు. సూపర్, నిజంగా బాగుందా? బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్ని కొట్టడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.